ఒక నిర్ణయ కాలము చొప్పున మన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. ఒక పరిపూర్ణతలోనికి మనము తగిన సమయము, ఆ యొక్క సమయం వచ్చిన తరువాత దేవుడు ఆయన అద్భుతముగా మనల్ని హెచ్చించబోతున్నాడు అని ఈ సమయములో ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తగిన సమయము వచ్చు అంతవరకు మనల్ని మనము తగ్గించుకోవాలి అని ప్రభు తెలియచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేస్తాడు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుతాడు అని. మరి పరిసయ్యుడు సుంకరి ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు యొక్క అనంత సృష్టిని ఏర్పరచి ఈ యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయన తన నిత్య నిబంధనను, ప్రణాళికను జరిగించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభువు ఆయన జన్మించి ఆయన తన కార్యాన్ని లోక కళ్యాణార్థమై జరిగించి నీ కొరకు నా కొరకు నిత్య రాజ్యమును, నిత్య మహిమను ఏర్పరిచి ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు సమస్తమును జరిగించే దేవుడుగా ఉన్నాడు అని తెలియచేస్తూ ఉంటూ ఉండగా, ఈ రోజున మరి నీ జీవితములో ఆయన నీకిచ్చిన వాగ్దానాలను, నీకిచ్చిన మరి ఆశీర్వాదాలను ఆయన ఖచ్చితముగా నెరవేర్చడానికి చాలిన దేవుడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యోసేపు జీవితంలో కూడా ఐగుప్తులో దేవుడిచ్చిన వాగ్దాన ఫలము పొందుకోవడానికి మరి తన్ను తాను తగ్గించబడి మరి ఫరో ఇంటిలోనైనను, ఐగుప్తులోనైనను, పోతీఫర్ ఇంటిలోనైనను యోసేపు తన వాగ్దానాల నిమిత్తము దీనుడుగా నిలిచి ఉండి వాగ్దాన ఫలము సంపూర్ణముగా పొందుకున్నాడండి. ఒక ఉన్నతమైన స్థానంలో ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున